వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఏపీ కేబినెట్ భేటీకి చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. అమరావతి గురించి, అభివృద్ధి గురించిన పలు కీలక నిర్ణయాలకి ఆమోద ముద్ర పడబోయే అవకాశం ఉంది. ఇక ఉద్యోగాల కల్పన విషయంలో కూడా ఒక నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా, ఒక ప్రణాళిక రూపొందించినట్లుగా తెలుస్తోంది. ఇక సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ జరుగుతుంది. దీంట్లో పలు కీలక అంశాలపై మంత్రులతో సమాలోచనలు చేయబోతున్నారు. అమరావతిలో నిలిచిపోయినటువంటి పనులకు సంబంధించి కీలకమైన నిర్ణయాలు ఉండనున్నాయి. పరిపాలన అనుమతుల మంజూరుపై చర్చ జరగనుంది. రాజధాని అభివృద్ధిలో భాగంగా వివిధ సంస్థలకు కేటాయించినటువంటి భూ కేటాయింపులు, ఇక క్వాంటమ్ వాలీలో ట్విన్ టవర్ల ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ పడే అవకాశం కనిపిస్తోంది. సుమారు 1208 కోట్ల భారీ వ్యయంతో నిర్మాణాలకు అనుమతి లభించే అవకాశం కనిపిస్తోంది. ఇక అమరావతి అభివృద్ధి లక్ష్యంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇక మరొక వైపు చూస్తే ఉద్యోగాల కల్పన, వీటి విషయంలో కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం, ఒక సమాలోచన చేస్తూ ఉన్నారు ప్రజెంట్ ఈ భేటీలో. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి భరత్ అడిగి తెలుసుకుందాం. భరత్, ఈ భేటీ అనేది చాలా కీలకంగా మారింది. పలు కీలకమైన నిర్ణయాలు మంత్రులు, ఇటు సీఎం చంద్రబాబు వీళ్ళందరూ కలిసి ఒక సమాలోచన చేసి ఆమోద ముద్ర వేయనున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి ఈ భేటీ గురించి? ఏదైతే ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ మరి కాసేపట్లో జరగబోతా ఉన్నది. దీనికి సంబంధించినంత వరకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ కేబినెట్ మీటింగ్ అయితే కొనసాగే అవకాశం అయితే కనిపిస్తోందని చెప్పొచ్చు. ప్రధానంగా అమరావతి నిర్మాణానికి సంబంధించినంత వరకు అంశాలతో పాటుగా పరిపాలనకు సంబంధించినంత వరకు ఏవైతే భవనాలు ఉన్నాయో భవనాలకు సంబంధించిన నిర్మాణాలు కానీ, వాటికి సంబంధించినంత వరకు అనుమతులకు సంబంధించినంత వరకు అంశాలు, దాంతో పాటుగా రాజధాని అభివృద్ధికి సంబంధించిన వివిధ సంస్థలకు కేటాయించినటువంటి భూములకు సంబంధించిన అంశాలు, అదేవిధంగా క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి ట్విన్ టవర్ ప్రాజెక్టుకు సంబంధించినంత వరకు కూడా గ్రీన్ సిగ్నల్ పడే అవకాశం ఉండిపోతా ఉందని చెప్పొచ్చు. మరి ముఖ్యంగా అమరావతి నిర్మాణానికి సంబంధించినంత వరకు ఏదైతే కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధత కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి అంటూ కూడా చట్టబద్ధత కల్పించడంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరి ముఖ్యంగా నిర్మాణానికి సంబంధించినంత వరకు పనులు, ఏదైతే పరిపాలనా సౌలభ్యము, పరిపాలనా విధానానికి సంబంధించినంత వరకు, పరిపాలనా విభాగాలకు సంబంధించి నిర్మాణాలకు సంబంధించి కీలక అడుగులు పడేటటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజధాని నిర్మాణానికి సంబంధించినంత వరకు కూడాను బ్రేక్ పడినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మరొకసారి అటన్నింటినీ కూడా బ్రేక్ పడినటువంటి పనులన్నింటినీ కూడా త్వరితగతిన పూర్తి చేసి రాజధానికి సంబంధించినంత వరకు కూడాను పూర్తి స్థాయిలో పరిపాలన సౌలభ్యం కల్పించే విధంగా కూడాను అడుగులు పడేందుకు కేబినెట్ లో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించినంత వరకు కూడా 1208 కోట్ల బడ్జెట్ ను కూడా కేటాయించేందుకు ముందుకు వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరి ముఖ్యంగా క్వాంటమ్ వ్యాలీకి సంబంధించినంత వరకు ట్విన్ టవర్స్, ఏవైతే టవర్స్ ఉన్నాయో టవర్స్ కి సంబంధించినంత వరకు కూడా అక్కడే దానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ లభించే అవకాశం ఉండిపోతా ఉందని చెప్పొచ్చు. మరొకవైపు వివిధ భూ కేటాయింపులు, ఏదైతే కంపెనీలకు సంబంధించినంత వరకు కానీ, ఐటీలకు సంబంధించినంత వరకు కానీ భూ కేటాయింపులు ఏవైతే జరిగాయో ఆ కేటాయింపులకు సంబంధించినంత వరకు గత ప్రభుత్వంలో జరిగినటువంటి విధానాలకు, ఏదైతే రద్దయినటువంటి విధానాలు కానీ, గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించినంత వరకు కూడా కేబినెట్ భేటీలో కీలక అంశాలు ప్రస్తావించేటటువంటి పరిస్థితితో పాటుగా అమరావతి నిర్మాణానికి సంబంధించినంత వరకు త్వరితగతిన అడుగులు పడేటటువంటి ఆస్కారం అయితే కనిపిస్తా ఉంది. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ఏదైతే చట్టబద్ధత కల్పిస్తూ అమరావతి రాజధానిగా అంటూ కూడా నిర్మాణానికి సంబంధించినంత వరకు కూటమి ప్రభుత్వం అడుగులు త్వరితోడిగా ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కీలక అంశాలు చర్చించేటటువంటి పరిస్థితి. దాంతో పాటుగా అమరావతి నిర్మాణంతో పాటుగా రాష్ట్రానికి సంబంధించినంత వరకు, ఏదైతే ఉత్తరాంధ్రకి సంబంధించినంత వరకు కూడా జూన్ 1 నుంచి కూడాను దక్షిణ కోస్తా రైల్వే కార్యకలాపాలు ప్రారంభం కానున్నటువంటి నేపథ్యం, దాంతో పాటుగా తిరుపతికి సంబంధించినంత వరకు అంశాలకు కానీ, మరి ముఖ్యంగా రాయలసీమకు సంబంధించినంత వరకు ఎత్తిపోతల అంశాలకు సంబంధించి కానీ, అదేవిధంగా కోస్టల్ క్యారిడార్ లాంటి అంశాలు, అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించినంత వరకు విజయవాడలో ఇచ్చేటటువంటి లూలు మాల్కి సంబంధించిన భూ కేటాయింపుల అంశాలు, అదేవిధంగా ఐటీ కారిడార్ కి సంబంధించినంత వరకు అంశాలకు సంబంధించి కానీ పూర్తి స్థాయిలో ఈ కేబినెట్ లో కీలక నిర్ణయాలు తీసుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అంటే కేవలం అభివృద్ధి అంశాలే ఈ భేటీలో కీలకంగా చర్చలు జరగనున్నాయా? మరే ఇతర అంశాలైనా చర్చకు రానున్నాయా? మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణ అంశాలతో పాటుగా భూ కేటాయింపుల అంశాలతోని, దాంతో పాటుగా
ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినంత వరకు కూడా కూటమి ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడాను ఉద్యోగ కల్పన దిశగా అడుగులు వేస్తాం, ప్రతి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామంటూ కూడా కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చినటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వానికి సంబంధించినంత వరకు కూడా ఏ బ్యాక్లాగ్ కు సంబంధించిన అంశాలు కానీ, ఏ విభాగాల్లో ఖాళీ ఉన్నాయి లాంటి అంశాలు ప్రతిపాదన దిశగా అడుగులు పడేటటువంటి ఆస్కారం ఉండబోతోంది. దాంతో పాటుగా నూతన ప్రాజెక్టులకు సంబంధించినంత వరకు కానీ, పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేసేందుకు కావాల్సినటువంటి నిధులకు సంబంధించిన అంశాలతో పాటుగా ఉత్తరాంధ్రకు సంబంధించిన అంశాలు, అదేవిధంగా భోగాపురం ఎయిర్పోర్ట్ కు సంబంధించినంత వరకు కూడాను నిర్మాణానికి సంబంధించి ఏదైతే విశాఖ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు జరగాల్సినటువంటి రోడ్డు నిర్మాణాలకు సంబంధించి కానీ, దాంతో పాటుగా అమరావతికి సంబంధించిన నిర్మాణాలు, దాంతో పాటుగా విజయవాడకు సంబంధించినంత వరకు ఉన్నటువంటి ఏదైతే కట్టడ నిర్మాణానికి సంబంధించినంత వరకు ఉన్నటువంటి పెండింగ్ పనులు కానీ, రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్నటువంటి పనులన్నిటితో పాటుగా సంబంధించినంత వరకు ప్రతి విలేజ్ కనెక్టివిటీకి సంబంధించి ఆర్ఎంబీకి సంబంధించిన నిర్ణయాలు కూడా ఈ కేబినెట్ లో కీలక నిర్ణయాలు తీసుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ముఖ్యంగా వేసవి కావడంతో రాబోయేటటువంటి వర్షాకాలానికి సంబంధించినంత వరకు కూడాను ప్రతి వర్షపు పొట్టును కూడా స్వీకరించే విధంగా కూడాను ఇప్పటికే ఏదైతే 100 రోజుల పరిధినార ప్రారంభమైనటువంటి నేపథ్యం, చెరువులు పుడికి చేతలు లాంటి అంశాలకు కానీ, అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించినంత వరకు కూడా నెక్స్ట్ వచ్చేటటువంటి వర్షాలకు సంబంధించినంత వరకు నీటి కుంటలను ఏర్పాటు చేయడంతో పాటుగా పూర్తిగా రాష్ట్రానికి సంబంధించి అన్ని అంశాలను పూర్తిగా కూడా ఇందులో ప్రస్తావించేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా అయితే మాత్రం అమరావతి రాజధాని నిర్మాణ అంశాలతో పాటుగా రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నిటికీ కూడాను త్వరితగతిన పూర్తి చేసేటటువంటి అంశాలకు సంబంధించినంత వరకు కూడా ఈ కేబినెట్ లో కీలక నిర్ణయాలు తీసుకునేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అయితే వీటంతటికీ కూడాను మరీ ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి సంబంధించి ఆరోగ్య పరిస్థితుల రీత్యా ఈ కేబినెట్ భేటీకి హాజరు కాలేకపోతున్నటువంటి పరిస్థితులు, ఈ అంశాలకు సంబంధించినంత వరకు ఇప్పటికే పవన్ కళ్యాణ్ కి సంబంధించినంత వరకు కూడా పూర్తిగా తెలియచేయడం జరిగింది. ఈ కేబినెట్ లో ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, ఈ కేబినెట్ మీటింగ్ లో మరీ ముఖ్యంగా అమరావతి నిర్మాణానికి సంబంధించి కానీ, దాంతో పాటుగా రాష్ట్రానికి సంబంధించిన అంశాలను కూడా పూర్తిగా ప్రస్తావించే పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. కీలక అంశాల ప్రస్తావన దిశగా అడుగులు పడేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ భరత్. ఇక ఇవాళ 10:30 ఈ భేటీ మొదలైంది. ఇక ఈ భేటీ పలు కీలక అంశాలు అయితే దీంట్లో అయితే చర్చకు వస్తున్నాయి. ఇటు అమరావతి విషయం కానీ, ఇక ఉద్యోగాల కల్పన విషయం కానీ, వీటన్నిటిని అమరావతి రైతులు ఎవరైతే భూములు ఇచ్చారో కౌలు రైతులు భూములు, ఇవన్నీ అంశాలు కూడా చర్చకు వస్తున్నాయి. ఇక వీటిలోనైతే పలు కీలక నిర్ణయాలు అయితే ఏపీ ప్రభుత్వం తీసుకోబోతోంది. ఇక మనం ముఖ్యంగా కనుక చూసుకుంటే ఇటు రోడ్లు, డ్రైన్లు, నీటి సరఫరా, మురుగునీటి పారుదల, మౌలిక వస్తువుల అభివృద్ధి, ఇలాంటి వాటన్నిటికీ కూడా ఆమోద ముద్ర వేయనున్నారు. ఇక మనం చూసుకుంటే కనుక ఇప్పటికే వివిధ సంస్థలకు భూ కేటాయింపులు జరిగాయి. మంత్రివర్గ ఉపసంఘం చేసిన సిఫారసులకు ఇక సిఆర్డీఏ అథారిటీ ఇప్పటికే ఆమోదం తెలిపింది. వాటిని కేబినెట్లో ఖరారు చేయనున్నారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెబీకి అమరావతి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో 1.78 ఎకరాల భూమి కేటాయింపులకు ఆమోదం తెలుపుతున్నారు. ఇక స్వామినారాయణ గురుకుల ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు కోసం వేర్వేరు ప్రాంతాల్లో 4.23 ఎకరాల భూమిని కేటాయించనున్నారు. ఈ అంశం మీద కూడా చర్చించనున్నారు. ఇక అగ్నిమాపక శాఖకు రాజధానిలో రాయపూడి వద్ద 2 ఎకరాల స్థలం కేటాయింపులకు అనుమతి ఇవ్వనున్నారు. డిఏవి పాఠశాలకు నెక్కల్లు వద్ద 3 ఎకరాల భూమి కేటాయింపులకు ఆమోదం తెలుపుతున్నారు. ఆప్కాప్కి రాయపూడి వద్ద 0.49 ఎకరాల భూమిని కేటాయించనున్నారు. ఇక మనం రీసెంట్గా చూస్తే బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ 2025 అవార్డు అందుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇక కేబినెట్ అభినందనలు తెలియజేయనుంది. ఈ భేటీలో పలు సంస్థలకు భూ కేటాయింపులపై కేబినెట్లో తుది నిర్ణయం తీసుకోబోతున్నారు. ఈ అజెండా ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక మంత్రులతో తాజా రాజకీయ పరిణామాల మీద కూడా చర్చించబోతున్నారు. ఇంకొకటి చూస్తే కనుక ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్య డీజిల్ సమస్య, ఈ డీజిల్ సమస్య కూడా చర్చకు రానుంది. మొత్తం ముందుగా అమరావతి భూ కేటాయింపులు ఇవన్నీ కూడా ఆమోద ముద్రలు వేసిన తర్వాత ఇక రాజకీయ పరిస్థితులు, వాటితో పాటు ప్రజెంట్ రాష్ట్రంలో ఎదుర్కొంటున్నటువంటి డీజిల్ సమస్యని ఇవన్నీ చర్చించబోతున్నారు.